మరి అమ్మాయిల అబ్బాయిల్లో ముగ్గురు అమ్మాయిలు రెడీగా ఉన్నారు కాబట్టి లెట్స్ వెల్కమ్ దెం. ఓకే సో అమ్మాయిలు వచ్చేసరి ఇప్పుడు నా సైడ్ నుంచి ఒక పవర్ స్టార్, రెబల్ స్టార్, సూపర్ స్టార్ రండ్రా. సో ఈ రోజు మాకు మా వెన్నంటే ఉంటూ మాకు సపోర్ట్ ఇవ్వడానికి ఒక అద్భుతమైన మహిళ, ఆవిడ మాకు ఎంతో ఇన్స్పిరేషన్, వన్ అండ్ ఓన్లీ ప్రవీణ. చెల్లె బావలేంది, నువ్వు ఇప్పుడు ఈ కాంపిటీషన్ లో ఏం చేస్తావు, ఎవరి కోసం పర్ఫార్మ్ చేస్తావు? నాకు సద్దామే కావాలి. బొందర పడతావు. ఈ జిల్లాలోనే ఇట్లాంటి అందగాడు లేడని మొన్ననే చిరంజీవి గారు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. నా సద్దాం తర్వాత ఎవరైనా. నీకు మా చెల్లెంటే ఇష్టమా? యా. అయితే ఒక్కసారి నువ్వు అక్కడి నుంచి అట్లా పరిగెత్తుకుంటూ మోకాల మీద పడి ఐ లవ్ యూ అని చెప్పాలా? పూర్ల ముక్కలు పడుతున్నాడు పోతే. 1 2 3 go. ఐ లవ్ యూ. ఒరే నీ డ్రైనేజ్ పోయా ముక్కలు పెట్టమనలేదురా. 3 2 1 go. ఐ లవ్ యూ ఫైమా తుమాకి బాలోబాసి. నాకు నువ్వు నచ్చలేదు. కవర్ నస్తాడే పిచ్చి కుక్క. నీకు మా చెల్లెంటే ఇష్టం, మా చెల్లెకి నీ మీద ప్రేమ ఉన్నా ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే సద్దా ఉన్నాడు. ఈ రోజు మేం గెలిస్తే మా చెల్లి ఒప్పుకుంటది ఆనందంతో. మా అమ్మాయిలు అబ్బాయిలు రెడీగా ఉన్నారు, అమ్మాయిలు రండి. నిల్చారా తమ్ముడు టాపిక్. సో నీ టాపిక్ పీనికి చెంపలు. మీరు ముడతల పైన చెంపలు చూస్తుంటారు, సొట్టల పైన చెంపలు చూస్తుంటారు, కానీ 2 ఏళ్ల నుంచి నన్ను పీనుగు చెంపలు అని అది ఇప్పుడు ఫిక్స్ అయింది. మీరు అన్న అనకపోయినా నేను పీను చెంపలు దాన్ని. చల్ అక్క వాడు కళ్ళకు ఆపరేషన్ చేయించుకున్నాడు కాబట్టి వాని కళ్ళు పెద్ద ఉన్నాయి, లేకపోతే వాని చీమ కళ్ళు అక్క. సో నీ టాపిక్ ఇస్ చీమ కళ్ళు. ప్రమాణం చేసి చివరి దాకా చీమ కళ్ళడానికి పిలిపించుకుంటేనే యువర్ కాళ్ళే మ్యాన్ అని మా అమ్మ చెప్పింది. ఈ పడా షోలో అందరితో చీమ కళ్ళడానికి పిలిపించుకుంటా ఈ రవి అనే సాక్షి ప్రమాణం చేసి చెప్తున్నా. లేవే. ఆడు లేవే అంటే నువ్వు లేస్తావా? పోబే అనాలా? అరే నువ్వేమో ఇంట్లో పని మనిషిలాగా చెప్పండి సార్. లేవే. ఏంది బే? నువ్వైతే పని మనిషిలా లేచినావు, ఈడైతే గటర్ సాఫ్ చేసేవాళ్ళగా. చీముకి చెవులు ఆమె చెవులు చూడ, నా డిప్ప చెవులు ఎట్లున్నాయో. ఆ టాపిక్ డిప్ప చెవులు. ఫ్లూటు రవి ముందు, నా డిప్ప చెవుల ముందు కాదు. నిజంగా నావి డిప్ప చెవులు అని వాళ్ళు వీళ్ళు చెప్పడం తప్ప నాకు తెలీదు. చల్ అక్క వాడిది చిన్నప్పుడు మెల్లికన్నక్క, ఇప్పుడు ఎలా బాగైందో తెలియదు కానీ వాడిది మెల్లికన్నక్క. సో వాడి టాపిక్ మెల్లికన్ను. నా పేరు సందీప్. నేను 1 సంవత్సరం ఒక అమ్మాయిని కన్ను కొట్టాను. దాంతో నా కన్ను మెల్లకన్ను వచ్చింది. నేను ఇంకా డైలాగ్ మింగుతాను. నేను నా బ్లెస్సింగ్స్ ఇస్తా, నా సద్దాం యొక్క బ్లెస్సింగ్స్. ఏ బంగారం ఈరా నువ్వు బ్లెస్సింగ్స్ చెప్తాడు. సమ్మర్ మ్యామ్లా ఆశ మ్యామ్లా. అదే ఇప్పుడు వస్తా చూడు. నా పేరు సందీప్. నేను 1 సంవత్సరం అమ్మాయికి కన్ను కొట్టాను. దాంతో నాకు మెల్ల కన్ను వచ్చింది. బహుశా నేను శ్రీముఖి కన్ను కొట్టకపోవచ్చు. కాకింగిలి ముఖం. కాకింగిలి చేయడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవరు చేయలేదు. మహా తెలియదులే బ్రతుకింతేనులే నువ్వు వింటర్ మే ఆమ్లా హాసి సేమ్ లెక్కనే ఉన్నావు.
నువ్వు చేసేటప్పుడు గాడ చూడు మీ అమ్మ నీ కోసం ఎదురు చూస్తాంది మీ నాన్న టీవీ పెట్టుకొని చూస్తాడు మీ తమ్ముడు మాత్రం బాత్రూమ్ లో ఉండి చూస్తాడు నువ్వు బాగా డైలాగ్ చెప్పాలి లేకపోతే మీ తమ్ముడు కాడ బాత్రూమ్ రాదు కాబట్టి ఇప్పుడు డైలాగ్ బాగా చెప్పు నా ఆశీస్సులు నీకే ఉంటాయి ఎప్పటికీ కాకెంగిలి చేయడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవరు చేయలేడు వీలైతే కాకెంగిలి చేద్దాం డ్యూట్ మహా అయితే ఎంగిల్ అవుతుంది 10 నిమిషాలు కాకెంగిలి తినడం మొదలు పెడితే ఒక్క కాకి రోజు రాదు చల్ when you are dancing with her that girl getting possessed పొజిటివ్ అంటే ఏంద్రా అది నన్ను చూసి కుళ్ళుకుంటాంది ఐ నో ఇంగ్లీష్ ఈ వాటారి టాకింగ్ అక్క వన్ జుట్టు చూడక్క గడ్డిలాగా ఉంది అని జుట్టే కాదక్క వన్ బట్టతల ది టాపిక్ బట్టతల ఉసేయ్ గుండుకి వేసుకుంటే నీకు చింపిరి జుట్టు వస్తుందేమో నాకు బట్ట వస్తుంది చూడు రవాణాని చూడు ముంగల మాత్రమే చూడు ముంగల ఎకరం మాత్రమే చూడు మధ్యలో ఉన్న బట్టతల మాత్రం చూడకు మాడిపోతావు మసైపోతావు ఏదిరా చెల్లెనకాల అట్లా పడుతున్నావు కాదు బావా మీ చెల్లి అక్కడ కూర్చొని ఎక్కడెక్కడు చెయ్యి వేయరు అంటే నేను అక్కడి నుంచి వెళ్ళేసి వచ్చిన ఇదంతా పక్కన పెట్టని నీకు నేను ఒక విషయం చెప్పాలి చెప్పు నువ్వు నిన్నటి నుంచి నా ఎంబట పడుతున్నావు కదా నాకు ఎందుకో చాలా బాగా అనిపిస్తుంది కాకపోతే ఏమంటావురా ఇంతకి అట్లా పారిపోయింది పిల్ల ఈ ఎపిసోడ్ కాదక్క ఈ ఎపిసోడ్ లో లేడీ గెటప్ లో ఉన్నా కాబట్టి నేను ఏమనలే నెక్స్ట్ ఎపిసోడ్ లో జెంట్స్ గెటప్ లో వస్తా అప్పుడు చూపిస్తాను